నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలాశయాలను తలపిస్తున్న పరిస్థితి. అందులోనూ సాయంత్రం టైంలో ఇంటికి వెళ్లాలంటే వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందే. ఇంటికి వెళ్తామా లేదా అనే సందేహంలోనే వాహనదారులు ఇబ్బందులు పడుకుంటున్నారు. మోకాళ్లలోతు నీరు రోడ్లపై నిలుస్తుంది. అంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా వర్షాలు వచ్చేవి, కానీ ఇంత పెద్ద మొత్తంలో వరదలు ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు. వరద నీరు చేరిన బాగ్లింగంపల్లి ఇంకా కోలుకోలేదు. బాధితులు ఇళ్లను ఇంకా శుభ్రం చేసుకోవడంలోనే నిమగ్నమయ్యారు. అటు నగరంలో మ్యాన్ హోల్స్ డేంజర్గా మారిపోయాయి. ఎంతలా అంటే ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకున్న పరిస్థితి. నగరంలో వాన కష్టాలపై మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. మొత్తం టోల్గా మనం చూసుకుంటే చిన్నపాటి వర్షానికే హైదరాబాద్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇదే అదునుగా చేసుకొని మొత్తం టోల్గా కూడా మనం చూసుకుంటే చూడొచ్చు. మనతో పాటు బ్రదర్, చెప్పండి, హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డదంటేనే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఏర్పడుతుంటుంది కాబట్టి ఎలా ఉంది? చాలా జామ్ అవుతుంది, ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. సాయంత్రం ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు ఆ విధంగా పైనుంచి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. వాటర్ బోర్డు నుంచి 30 లక్షలు పెట్టి డ్రైనేజ్ సెలక్షన్ చేసినా కానీ అది ఫలితం లేకుండా పోయింది. చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్. అయితే మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా. బ్రదర్, చెప్పండి, వర్షం పడ్డదంటేనే హైదరాబాద్లో మొత్తం టోల్గా ప్రాబ్లం ఏర్పడుతుంటుంది కాబట్టి అయితే ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళాలంటే కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఏ విధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మొత్తం మురికి గుంటలతో డ్రైనేజ్ అంతా పొంగి పొర్లుతుందండి. అసలు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అసలు ఏం బాగాలేదు. హైదరాబాద్ ఇది అంటే మంచి సిటీ అంటారు, కానీ ఒక్కసారి వర్షం వస్తే హైదరాబాద్ మన మెట్రో అమీర్పేట్ మొత్తం మెట్రో పై వరకు వస్తున్నాయి వాటరు. సో చాలా వరకు ఈ హైదరాబాద్ సిటీని ఇంకా డెవలప్ చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. బ్రదర్, చెప్పండి, హైదరాబాద్లో వర్షం పడ్డదంటేనే ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అయితే ట్రాఫిక్ ఎప్పుడు చాలా ఇబ్బంది అయింది. చాలా ట్రాఫిక్ జామ్ అయింది, చాలా ఇబ్బంది అయింది. కొద్దిగా చూడాలి, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అది మొత్తం రోడ్లపైకి కూడా వాటర్ వస్తున్నాయి అంటే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? डिपार्टमेंट वाले काम करना, उसके मेजर्स पहले से अपन उसके लिए रिव्यू मीटिंग्स लगा के करके थोड़ा सा जो है ना इंस्पेक्शंस करना, थोड़ा वर्क हार्ड करना. क्या है, बारिश बोले तो आता अभी साल में 4 महीने 3 महीने, तो थोड़ा ये टाइम पे डिपार्टमेंट से सैलरी ले रहे हैं, वर्क हार्ड करना. थोड़ा उनका ये मोटिव रहना, वो अच्छे से वर्क हार्ड करके ग्राउंड पे आके काम करना. बड़े से बड़ा ऑफिसर रहने दो, छोटे से छोटा ऑफिसर रहने दो, they should work hard. They should see the what the grievances are there for public, what measures they have to take. परसों देख लिए ये बोरे बनने करने से एक आदमी चलेगा, और 2 आदमी भी नाली में चलेगा, अब तक नहीं मिले. तो क्या करना पड़ता है ये बारिश काले में? अभी जो आने वाला बारिश है उसके लिए तो पहले से जो नोटिफिकेशन है उसके रिगार्डिंग रखते हुए श्रब्स कटिंग है जैसा कि, और सिल्ट निकालना है, वो प्रॉपर तरीके से एरिया वाइज, जोन वाइज, वार्ड वाइज पूरा अच्छे से उसको देख के करना. जीएचएमसी की टीम रहने दो, वाटर वर्क्स का टीम रहने दो, उसके साथ साथ पूरा वर्क हार्ड करके करना. वो बहुत इम्पोर्टेंट है ये टाइम पे करना, नहीं तो ये कुछ भी ना हुआ, इससे ज़्यादा नुकसान हो सकता. मैं मानता हूँ हैदराबाद मेट्रोपॉलिटन सिटी है, अपना बहुत बड़ा सिटी है, बहुत अच्छा काम कर रहा है डिपार्टमेंट, मगर हमको इससे और आगे जाना है, इससे और अच्छा क्या कर सकते वैसा करना है. जैसा कि रिसेंटली वो एक रोबोटिक मशीन लगा के सिल्ट निकाले, एक नामपल्ली में आप थोड़े दिन पहले देखे होंगे, वो है. ये जो चीज़ें हैं ये करना चाहिए अपने को, दूसरे तरफ भी अपने को अप्लाई करके करना चाहिए. థ్యాంక్ యూ. ఎస్, అయితే టెక్నాలజీని ఉపయోగించుకొని రోబోటిక్ యంత్రాలు కూడా వచ్చాయి. ఆ రోబోటిక్ యంత్రాలను కూడా ఉపయోగించాలి అంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా. అయితే ఎక్కడ కూడా చిన్నపాటి వర్షం పర్వాలేదు, భారీ ఎత్తున వాహనాలు అయితే జామ్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడికక్కడ వర్షాలు వచ్చినాయంటే గంటల తరబడి
వెయిట్ చేయాల్సి వస్తుంది. రోడ్డు కరెక్ట్ ఉంటే మంచిగా ఉండే డ్రైనేజ్ తీసిండు అవి మొత్తం సాఫ్ చేయకనే వాటర్ వచ్చి మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడు మేము 11 గంటలకు బయటికి వెళ్ళాలి, ఈయనే 12 అయిపోయింది. విజయవాడ పోయేసరికి సిటీలోకి వెళ్ళి బయటికి ఎలిమినార్ పోయడానికి 3 గంటలు పడుతుంది మాకు టైం. దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది సార్. ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు చూసుకోవచ్చు మనము. చెప్పండి, హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డదంటేనే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఏ విధంగా చేయాలంటారు కంట్రోల్? కంట్రోల్ అంటే ఏముంటుందన్న, ఏదో పరిష్కారం చూపాలి. అంతా కబ్జా చేస్తున్నారు కదా, దానికి ఏదో ఒకటి పరిష్కారం చూపేసి నీళ్లు పోయేటట్టు చూడాలి అంతే. దాని విధంగా ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుతుంది. ఏదో ఆల్టర్నేట్గా చూస్తేనే బాగుంటుంది. చిన్నపాటి వర్షం పడ్డా కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. దానికి కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం. చిన్నపాటి వర్షం పడ్డా చెరువులను తలపిస్తున్నాయి, గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే కొంతమంది మాన్యువల్స్ కూడా కొట్టుకొని పోయిన దృశ్యాలను కూడా మనం చూసాం. కాబట్టి అధికారులు అయితే కొత్తగా వస్తున్నటువంటి ఏవైతే యంత్రాలు ఉన్నాయో దాన్ని ఉపయోగించవచ్చు. టెక్నాలజీ కూడా పెరిగింది కదా, ఏం చేయాలంటారు? కొత్త టెక్నాలజీ ఫారెన్ కంట్రీలో కొత్త టెక్నాలజీ ఉంది కదన్న. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇద్దరు తప్పిపోయారు, ఒకతను దొరికాడు, ఇంకా దొరకలేడు. ఆ కొత్త టెక్నాలజీ తీసుకొస్తే దొరుకుతారన్నట్టు మా ఒపీనియన్. అయితే టెక్నాలజీ పరంగా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకా అయితే ముందుకెళ్ళాలి అంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో చిన్నపాటి ట్రాఫిక్ గంటల తరబడి రోడ్లపైన వెయిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఇటు ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా లేదంటే అధికారులు ఫెయిల్ అవుతున్నారా అంటూ కూడా అయితే కామన్ పీపుల్ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క వర్షం నుండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో పాటు పోరాడుతుంది, మొత్తంలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటిగా నిలుస్తున్నది. కాబట్టి అయితే మనం కూడా కొత్త టెక్నాలజీలు పెరుగుతున్నాయి, రోబోటిక్ టెక్నాలజీలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక ట్రాఫిక్ సమస్య మెయిన్గా హైదరాబాద్ని పట్టి పీడిస్తున్న సమస్య ట్రాఫిక్ సమస్య. చిన్నపాటి వర్షం పడ్డ చాలు మొత్తం టోటల్గా ఈ యొక్క చెరువులన్నీ కూడా మనం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్నామో ఆ చిన్నపాటి వర్షానికి నానా అవస్థలు పడ్డటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ని మనం చూసాం. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ మొత్తం టోటల్గా కూడా కంట్రోల్ కావాలంటే కూడా అయితే అధికారులు కూడా చెప్తున్నారు. ఒకవైపున మొత్తం టోటల్గా కూడా అయితే కామన్ పబ్లిక్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం చూసుకుంటే కామన్ పబ్లిక్ కూడా ఒకటే చెప్తున్నారు. అయితే నూతన టెక్నాలజీలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ టెక్నాలజీని పెంచుకొని మనం కూడా ముందుకెళ్ళాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. బ్రదర్ చెప్పండి, అయితే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డదంటేనే గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడుతుంది. అయితే మాన్యువల్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఐ మీన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదో ఇది పెట్టారు కదా, దాని పేరు దాన్ని ఏమంటారు, టీం ఏదో పెట్టారు కదా, ఐక్య. ఓకే, వాళ్ళు ఏదన్నా కొంచెం ఇనిషియేట్ తీసుకొని బిఫోర్ వర్షం వస్తుందని ముందుగా ఇంటిమేట్ చేయడం వల్ల ఏమైతే కొంచెం పీపుల్ అయితే అలర్ట్ అవుతారు. అదే ఇప్పుడు వర్షాలు వస్తే గంటల తరబడి ఉండాలి, అదంతా ప్రాబ్లం అవుతుంది. టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నామా? డెఫినెట్లీ అవుతుంది. అది గవర్నమెంట్ కొంచెం ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుంది. అయితే నూతన టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ అని ఉపయోగించుకోవాలంటూ చెప్తూ ఉన్నారు. మనతో పాటు అయితే యువకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడేదంటే గంటల తరబడి వెయిట్ చేయాలి, ఇంటికి వెళ్తామా లేదా తెలియదు. మరి బండ్లు మునిగిపోతున్నాయి, బండ్లు పనిచేస్తలేవు, నడుం దాకా నీళ్ళు వస్తున్నాయి, బండ్లు మునిగిపోవడం చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. అందుకే అదొకటి తగ్గిస్తే అది తగ్గే చూస్తూ బాగుంటుంది. ఇది అయితే మొత్తం టోల్గా వరదలు రావడం అయితే కామన్, కానీ వరదల రాకుండా ప్రభుత్వం కూడా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనం త్వరగా విఫలమవుతున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం ఎక్కడ చూసినా కానీ. అయితే ప్రజలతో పాటు ఇటు మొత్తం టోల్గా కూడా అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం టోల్గా కొనసాగుతుంది. ట్రాఫిక్ జామ్ వలన ప్రజలు కూడా ఇబ్బంది పడుతుండ్రు. ఆఫీస్లో టైం ఉండడం చేత అయితే ఇంటికి వెళ్తున్న క్రమంలో కూడా ఇలాంటి వర్షం రావడం వలన కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే నూతన టెక్నాలజీని కూడా మనం అందిపుచ్చుకోవాలి. హైదరాబాద్ కూడా మొత్తం టోల్గా తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతం మొత్తం టోల్గా వివిధ రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరం చాలా డెవలప్ ఉన్నటువంటి నగరం. దీన్ని మొత్తం టోల్గా కూడా మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి అయితే చినుకు ప్రదేశాలు హైదరాబాద్లో ఎప్పుడు కూడా అయితే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా అధికారులు ప్రభుత్వమై ఉండాలి, నూతన టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని వాడాలి అంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు.
ఎస్, హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే మొత్తం టోటల్గా కూడా ఎక్కడికక్కడ మొత్తం చెరువులను తలపిస్తుంటాయి నీళ్ళని. అదే ఈ విధంగా ఏదైతే నాలాలు ఉన్నాయో ఇప్పుడు మనము ఈ యొక్క నాలాలను చూస్తున్నాం. ఈ నాలాలో ఉన్నటువంటి ఏదైతే చెత్త పేరుకొని పోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు మొత్తం టోటల్గా కూడా నీళ్ళన్నీ కూడా అయితే కాలనీలకు రావడం, రోడ్లన్నీ కూడా నిండిపోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఎంత భారీ ఎత్తున చెత్త పేరుకొని పోయింది. ఆ నీటిని అన్నింటి కూడా ఈ విధంగా తొలగించడం వలన అక్కడ కాలనీ లోపల ఏవైతే నీళ్ళు ఉన్నాయో ఆ యొక్క కాలనీ లోపల నీళ్ళని మొత్తం కూడా తొలగించవచ్చు. చూసుకుంటున్నాం ఇంత పెద్ద మొత్తంగా కూడా చెత్త చెదారం మొత్తం కూడా నిండిపోవడం వలన ఈ విధంగా బోర్లు పెట్టేసి అధికారులు మొత్తం తొలగిస్తున్నారు. ఈ విధంగా మాన్యువల్స్ చూడొచ్చు మనం. అయితే ఎక్కడ చూసినా కానీ ఇంత పెద్ద ఎత్తున మాన్యువల్స్ ఏవైతే మాన్యువల్స్ ఇవి ఓపెన్గా ఉన్నాయి. అయితే ఇక్కడ కాలు పడ్డా లేదంటే వెహికల్స్ ఉన్నా ఎంత ప్రాబ్లం అవుతుందో మనం చూసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్కడ ఏం కూడా అయితే రక్షణ కూడా పెట్టలేరు, ఎలాంటి సూచిక కూడా లేకుండా ఇక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో చూడవచ్చు మనం. అయితే ఒకవేళ ఇంత భారీ మొత్తంలో ఒకవేళ ఇక్కడ బైకులు కానీ లేదంటే కాలు పడ్డదంటే కూడా మనం చూసుకోవచ్చు ఎంత ప్రమాదకరంగా ఇది మారి ఉందో మనం చూసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యానికి మొత్తంగా కూడా స్పష్టంగా చూడొచ్చు మనం. ఇది ఏం కూడా డ్యామేజ్గా ఉంది. ఈ విధంగా కాలు పడ్డదంటే మాత్రం ఎంత ఘోరంగా దాని పరిస్థితి ఉంటుందో. నడుచుకుంటూ వచ్చేటప్పుడు వరద నీటిలో మొత్తంగా కూడా అయితే నిండిపోయిన తర్వాత ఈ విధంగా కాలు పడితే ఎంత డేంజర్. అయితే ఇది కూడా చూడొచ్చు. దీని తర్వాత కూడా ఇది కూడా చూడొచ్చు. అయితే ఈ రెండు మాన్యువల్స్ కూడా ఇబ్బందిలో ఉన్నాయి. ఆ విధంగా వాటర్స్ పెట్టి మొత్తంగా కూడా వాటర్ని మొత్తంగా క్లియర్ చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల కాలనీ మొత్తంగా ఇదైంది. ఇప్పుడు వాహనదారులు కూడా చూడొచ్చు బహిరంగ ఎక్కడ కూడా ఈ యొక్క వాటర్ని అయితే ఒక పైప్ వేసి వాటి పెట్టాలి, కానీ వాహనదారులు మొత్తంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెప్పండి, ఈ విధంగా వాటర్ని తీసేస్తున్నారు, కాలనీలోకి నీళ్ళు వచ్చినాయని. అయితే క్లీనింగ్ గిట్ట సరిగా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం పెద్ద రంధ్రం ఉంది. ఎవరైనా వచ్చి పడ్డారంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి నాలాల క్లియరింగ్ ఉంది కదా, అది చేయాలి. హైడ్రా వాళ్ళు ఫస్ట్ ఈ క్లియరింగ్ మనము జూన్ జూలై మాసంలో చేస్తే అది క్లియర్గా ఉంటుంది. అది చేయకపోవడం వల్ల ఇక్కడ కాదు మారుతినగర్ కానీ రాజ్నగర్ కానీ మిగతా ఏరియాలలో మొత్తం ఆ పూడికలు తీయవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. లేకపోతే ఈ వాటర్ ఇట్లా ఆగదు, మామూలుగా అది ఖచ్చితంగా మొత్తంగా చూసుకుంటే. బ్రదర్ చెప్పండి, హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డదంటేనే మొత్తంగా నాలాలన్నీ కూడా జలమయం అవుతుంటాయి. ఆ విధంగా చూసుకోవచ్చు. మాన్యువల్స్ చూసుకోవచ్చు, మాన్యువల్స్ కూడా మొత్తం ఓపెన్ ఉన్నాయి. నిండిపోయినాయి. హైదరాబాద్ మొత్తం ఏడంటే ఆడ గల్లీలు రోడ్లు మొత్తం నీళ్ళతో నిండిపోయినాయి. ఎక్కడికైనా పోవాలంటే మినిమం 1-2 గంటలు అవుతుంది. ఆఫీస్ పనులు ఇడ్చుకోవాల్సి వస్తుంది. ఆఫీస్కి ఏమో లేట్ అవుతుంది. రోజు పొద్దున రాత్రి 24 గంటలు అదే అవుతుంది. మొత్తం ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు సర్వీస్ చేస్తుర్రు, పోలీసు వాళ్ళు గిట్ట చేస్తుర్రు. అయినా ఆడ ఈడ గల్లీలల్లా ఈ నాలాలు అవి ఇవి నిండిపోతూనే ఉన్నాయి. ఇంకా అయితే హైదరాబాద్ ఇంత పెద్ద గొప్ప నగరము, టెక్నాలజీని అందుకోలేకపోతున్నామా? టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి టెక్నాలజీని అందుకోలేకపోతున్నామా? టెక్నాలజీ బాగానే ఉంది హైదరాబాద్, కానీ ఏంటంటే డ్రైనేజ్ సరిగా లేదు. దానివల్ల వాటర్ చిన్నపాటి వర్షంకే మొత్తం ఇక్కడ మోకాల వరకు నీళ్ళు, బండిలు అయితే మునిగిపోతున్నాయి. నెక్స్ట్ డే పంక్చర్ అవ్వడం, అది ఆఫీస్కి నెక్స్ట్ డే మళ్ళీ బస్సులలో రావడం అవన్నీ జరుగుతున్నాయి. అయితే చిన్నపాటి వర్షం పడ్డదంటే కూడా మొత్తంగా గంటల తరబడి మనము వెయిట్ చేస్తున్నాము. మొత్తం ఇంటికి వెళ్ళాలంటే కూడా వెళ్తామా తెలియకుండా ఉన్నది. కాబట్టి ఏం చేయాలంటారు అధికారులు? మెయిన్గా అధికారులు ఏం చేయాలంటే ముందు నుంచే జాగ్రత్తగా ఏదైనా తీసుకోవాలి. ఒక టీం అన్నట్టు ఏదైనా ఒక టీం లాగా ప్లాన్ చేయాలి దీనికి, ఫ్లడ్స్ వాటర్ దానికోసము. ఇంకోటి మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ కాడ ఎక్కడైతే ఆగుతుందో అవిట్లవన్నీ మెయిన్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. మెయిన్ డ్రైనేజ్ లైన్లు అన్నీ క్లియర్ చేయాలి. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డదంటేనే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అవుతుంటాయి. ఈ విధంగా నీళ్లు తోడేసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారు? ఇది డ్రైనేజ్ సిస్టమ్ చాలా మార్చాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో నిజాం సర్కార్లో నుంచి నడుస్తున్న డ్రైనేజ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది. మనకి ఇక్కడ హుస్సేన్ సాగర్ కూడా ఉంది, కలుపుకోవచ్చు. నాళాలన్నీ తీసుకొని మంచిగా పైప్ లైన్ చేయొచ్చు. కొద్దిగా ఇంట్రెస్ట్ చేసేందుకు కొద్దిగా బాగా పనిచేస్తే. హైదరాబాద్ చాలా డెవలప్ అయిన నగరం, మరి టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోతున్నామా? యూజ్ చేస్తలేరు టెక్నాలజీని. ఎందుకు అందిపుచ్చుకోలేవు? అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ సరైన గ్రిప్ దొరకలేదు గవర్నమెంట్కి. అయితే వర్షం పడ్డదంటే ఇంటికి వెళ్తామా లేదా అనేది కూడా భయంగా ఉంది. ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఇక ఈ విధంగా చూడండి
ఏ విధంగా దాంట్లో కాలుపడ్డ ఎంత డేంజర్. ఇప్పటికే హైదరాబాద్లో 3 కొట్టుకొని పోయారు. ఇది వేసి 1 మంత్ వినాయకుడు పెద్ద వినాయకుడికి ముందే చేసింది ఇది ఇంతే. అప్పుడప్పుడు ఉందా లేదా చేస్తారు, తర్వాత పట్టించుకునేవాడు. అది నాణ్యం, అది దాని క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ లేదు, ఏమీ లేదు, పట్టించుకునే నాదో లేదు. అలా కూడా మొత్తం నీళ్ళు నిండిపోయినాయి, మొత్తం మస్తు కాల్ చేస్తారు. దాన్ని కూడా సరి చేసుకోరు సార్ మీరు. అది ఏంటి మొత్తం నిండిపోయి ఎప్పుడు ఇదే మాకు డ్యూటీ లేక బయట నుంచి వెళ్ళిపోతున్నాం. మరి ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలి? ఏం అంటున్నారు, అందరూ పట్టించుకుంటారు, ఎవరో మీరన్నా పట్టించుకోరు. అదే దాని కొరకే వచ్చాం మొత్తం డోల్గా కూడా. అయితే సరే, ఇప్పుడు అయితే ఏదైతే ఇదానికి సూచిక బోర్డు కూడా లేకుండా అది చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అయితే అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అయితే ఈ యొక్క బాధ్యత తీసుకోవాలంటూ కూడా స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం డోల్గా చూసుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఎక్కడికక్కడ చిన్నపాటి వర్షాలు వచ్చినా కూడా ఈ విధంగా వరదలు వచ్చేసి మొత్తం డోల్గా కూడా మాన్యువల్స్ ఎక్కడక్కడ ఓపెన్ కావడం చేత ఈ యొక్క అధికారులు స్పందించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగరం మొత్తం టోల్గా కూడా అతలాకుతలం అవుతుంది. ఎక్కడ చూసినా కానీ రోడ్లకు కాలనీలు మొత్తం టోల్గా కూడా జలాశయాలను తలపిస్తున్నాయి. మొత్తం నదులు చెరువులుగా మారిపోయాయి. ఈ బురద మొత్తం టోల్గా ఇక్కడే ఉంది. దీని నుండి అంటురోగాలు కూడా ప్రబలుతున్నాయి. అయితే అధికారులు మాత్రం మళ్ళీ చూడడం లేదంటూ కూడా కాలనీ వాసులు వాపోతున్నారు. అదే వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇంతవరకు ఎవరైనా అధికారులు వచ్చారా? ఏమంటారు? మా దగ్గర వచ్చలే రాలే, మమ్మల్ని బలకరియాలి. ఆడ నున్నగుంది కదా రోడ్ మీద, అక్కడ వస్తున్నారు, ఆడికెళ్ళి అక్కడ వెళ్ళిపోతున్నారు. లోపలికి వచ్చి చూస్తే, ఇండ్లలో వచ్చి చూస్తే అన్నీ తెలుస్తాయి. ఇండ్లలో అన్నీ మునిగిపోయినాయి. మా ఇంట్లో పప్పులు ఉప్పులు అన్ని బియ్యాలు గియ్యాలు, పిల్లల పుస్తకాలు గిస్తకాలు అన్నీ తడిచిపోయినాయి. 3 రోజులు మాకు ఇంత తిండి కూడా, పొయ్యి మీద కుండ కూడా పెట్టుకుంటలేము. మేము ఎట్లా బతకాలి? వర్షం నీళ్ళు అంటే ఏమో అనుకోవచ్చు, ఇవన్నీ ఏట్ల నీళ్ళు, మురికి నీళ్ళు. ఈ మురికి నీళ్ళలో మేము ఎట్లా బతకాలి? మరి ఈ లీడర్లు అంతా ఎక్కడ పోయినరు? బస్తీ లీడర్లు కూడా ముందర లేరు, ఈ ఎమ్మెల్యే కూడా రాలే ఇంతవరకు. కార్పొరేటర్ వచ్చిందట పొద్దుగాల, వచ్చి అక్కడికి వెళ్ళి మరి ఎట్లున్నారమ్మా ఏందమ్మా అని అడగాలి కదా వాడు. పనికి మళ్ళీ ఇంకోసారి ఎవడని లీడర్లు ఓట్లేమని గల్లీలోకి వచ్చిన చెప్పుల దండ కడతా, నేను కడతా. ఎవడన్నా కానీ, కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, ఇక ఇంకెవడో టీఆర్ఎస్ వాడు కానీ. అయితే అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రజలను పాలించడానికే వాళ్ళు ఉన్నారు, ప్రజల కొరకే వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు, అయితే కాలనీలకు వచ్చేసి మా సమస్యలను పరిష్కరించాలంటూ కూడా అడుగుతున్న నేపథ్యం చూస్తున్నాం మనము. అయితే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఆ ఇల్లు తిరగడం కాదు, ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరగాలి అంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు ఇంకా కొంత అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఈ పరిస్థితి ఉంది? 3 రోజులైంది సార్. ఇక్కడ ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు, ఎవరు లీడర్లు ఇట్లా ఎవరు వస్తలేరు. ఇట్లా నీళ్ళు ఉంటే ఎట్లా మాకు చెప్పు? బాత్రూమ్లలో కూడా నీళ్ళే వస్తున్నాయి, మరి పట్టించుకోవాలి కదా. అయితే కొంతమంది అక్కడ ఏదైతే వాళ్ళకు ఆవాసం ఇచ్చారో దాంట్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కనీసం పాలు నీళ్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఎట్లా ఉంది? పాలు నీళ్ళు ఏం లేదు, తిననీకే కూడా లేదు. మళ్ళీ వాటర్లో కూడా మంచి నీళ్ళు వస్తలేవు, అది మురికి నీళ్ళు వస్తున్నాయి. ఎవరు వచ్చి అరుచుకుంటలేరు, చేస్తలేరు సార్. మరి ఎట్లా మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా? నీళ్ళు లీడర్లు కూడా వస్తలేరు, ఏ లీడర్లు కూడా రాలేదు ఇంతవరకు దాకా. అమ్మ చెప్పండి, ఎందుకు ఇంతగానం వరద? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా చూసింటారు? ఎందుకు రోడ్ మీద అటు సైడ్ అయినా ఎవరో ఏమో కట్టిండంట, దానికి మాకు ఇక్కడ నీళ్ళు పోయేటివి ఆడు దాన్ని దట్ట కొట్టినట్లు చేసేసిండు, దాని దిక్కెళ్ళి మనకు నీళ్ళు వస్తలేవు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ, కొంతమంది అయితే వ్యాపార సంస్థల వారు కానీ ఆ యొక్క కబ్జాకు గురి చేశారు. కబ్జాకు గురి కావడం వలన ఆ యొక్క కాలువ ఏదైతే రోడ్డు మీద ఒక కాలువ ఉంటుంది, దానికి రంధ్రం చేయడం జరిగింది. దానికి రంధ్రం చేసిన తర్వాత ఆ యొక్క నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఎదురుగా నీళ్ళు వస్తున్నాయి. దాని వలన ఈ కాలనీ మొత్తం మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ
కాలనీలో విజువల్ చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. కాలనీలో 24 గంటల నుండి ఈ కాలనీ నీట మునుగుతూనే ఉంది. అయితే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేవు, వాళ్ళ ట్యాబ్లెట్లు వాళ్ళ తినడానికి కూడా కనీసం అధికారులు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ వచ్చి స్పందించలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు అయితే మాట్లాడడానికి ఇంకా చూద్దాం. అమ్మ ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? 3 दिन से है. जिस दिन पानी आया उस दिन से स्टार्ट है. बाहर निकल नहीं सक रहे, पैर नहीं रख सक रहे, बच्चे स्कूल नहीं जा रहे, घर में वॉशिंग मशीन ये कूलर वो पूरे खराब हो गए. फिर हम कैसा करना, कब आके देखते ये, कब करना चाहिए ये, हम लोग कब तक हम लोग ऐसे अंदर रहना? हाँ क्या बोल रहे कब तक आप पूछे तो भी क्या बोल रहे कहीं को नहीं आ रहे उन्होंने ऐसे जो वोटा डालने से वाले हैं ना उन्होंने आके कंपलसरी देखना पड़ता है. ऐसे जरूर उन्होंने जवाब बोलने जवाबदार भी रहना है. फिर क्या बोल रहे थे? आना ना, फिर हमारे क्यों नहीं आ रहे, आकर क्या बात है, हम कब देखते, फिर खाली वोटिंगों को आते, खाली वोट को आके चले जाते. नहीं होती ऐसी बात. आओ आप लोग, वैसी बात नहीं है. आपका जो है वो आके देखो, देख के देखभाल करो हमारे घर को आके गली पूरा देखो आप, नहीं तो नहीं होने वाली बात है ये. మనం చూస్తున్నాం ఈ కాలనీ మొత్తం నిన్న మొత్తం కూడా మోకాల లోతులో అయితే నీళ్లున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. అయితే ఈ పరిస్థితుల్లోనే మొత్తం టోల్గా మనం చూసుకుంటే భారీ ఎత్తున నీళ్లు నిలిచినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. స్థానికులు చూడొచ్చు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలనీ వాసులందరూ కూడా ఇళ్లలోనే పరిమితం అయ్యారు. అయితే దీని నుండి చిన్నపిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా వాహనాలు కూడా మొత్తం టోల్గా పాడైపోయినటువంటి దృశ్యాలను మనం చూసాము. మొత్తం టోల్గా అయితే చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాహనాలను తీసుకువెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. అయితే దీనికి మొత్తం టోల్గా దీన్ని సాల్వ్ చేయడానికి అధికారులు కూడా రావడం లేదంటూ అయితే కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. చూద్దాం, ఇది కంప్లైంట్ కూడా పట్టుకొని వచ్చారు మన దగ్గరికి, వినతి పత్రం. అయితే చూడొచ్చు మనం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు యనమల రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయనదేమనగా నీట మునిగి నష్టపోయిన బాధితులకు ఆర్థిక సహాయం కోసం గురించి తమరు పరిశీలించాలంటూ అయితే చూడండి అయితే ఎంత దయానీయ స్థితిలో ఉన్నారు. అధికారులు ఎవరు స్పందించకపోవడంతో డైరెక్ట్గా కాలనీ వాసులందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక విన్నపం రాశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులం అందరము నీట మునిగింది అయ్యా అంటూ చూద్దాం. వాళ్ళతోనే మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి చూసుకోవచ్చు. సుమారుగా 300 కుటుంబాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. 300 కుటుంబాలు నీట మునిగిన 62 మంది తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 62 మందికి మొత్తం ఆశ్రయాన్ని కోల్పోయారు, ఇంట్లో సర్వస్వాన్ని కోల్పోయారు. చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు అయితే రేవంత్ రెడ్డికి ఒక విన్నపం అయితే ఇస్తున్నారు. అయితే దాంట్లో ఏం మెన్షన్ చేశారు, ఇంత నీళ్ళు రావడానికి కారణం ఏంది, అయితే ఏ విధంగా ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఒక 4 రోజుల నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది. హై స్పీడ్ మోటార్లు ఏదైతే ఉన్నాయో అవి 2 దాదాపు 48 గంటల నుండి పెట్టినా కూడా వాటర్ తోడేస్తూ ఉంటాయి, వస్తూ ఉన్నాయి. ఏదైతే పైపు లీకేజ్ ఉందో ఆ వాటర్ ద్వారా వచ్చినటువంటి వాటర్ ప్లస్ ఆ కెనాల్ నుండి వర్షంతో ఇవన్నీ అయితే వాటర్ పంపు సరిపోకపోతలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళకి రోజు దాదాపు ఎవ్వరు గ్యాస్ ముట్టియలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నం కూడా ఇంతవరకు తినలే. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాము, కమిషనర్ గారికి కూడా ఎంతమంది అన్నం వండకుండా గ్యాస్ పొయ్యి ముట్టియకుండా ఇళ్ళల్లో ఇబ్బంది పడుతారో డైరెక్ట్ లైవ్లో ఇంటికి వెళ్ళి నేను ఈ పేరు, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఎట్లా ఉంది పరిస్థితిని చూసుకొని రావడం జరిగింది. ఈ లెటర్ ద్వారా ఈ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనరు వీళ్ళందరికీ లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ వీళ్ళకి చెప్పేది ఏంటంటే కనీసం రేషన్ బియ్యం అన్నా ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈరోజు ఇవ్వాలి. తర్వాత ఈరోజు నైట్ మాత్రం ఆహారం అనేది ప్రతి ఇంటికి అందించాలని చెప్పేది. రెండోది ఏంటంటే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒకరికి మోటార్ కాలిపోయింది, ఒకరు ఫ్రిడ్జ్లు పోయినాయి, ఒకరు ఫర్నిచర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. కొంతమంది గిక్సీలు పుస్తకాలు సర్టిఫికెట్లు లోపల చూస్తే కానీ దయనీయమైన పరిస్థితి. మీ పక్కన ఇల్లు ఉంది, నేను ఇప్పుడే చూసి మీరు కూడా ఆ ఇంట్లో కూడా అంటే పిల్లల్ని ఉన్న వాళ్ళు, పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా, ఫుడ్ తినకుండా, గ్యాస్ ముట్టియకుండా అందరూ కూడా ఎవరికి తెలిసిన వాళ్ళ ఇంటికి పోతారు. 4 రోజుల నుండి ఇబ్బంది పడుతారు. ఇమీడియట్లీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. రెండోది వాటర్ రాకుండా ఇమీడియట్లీ హైడ్రా అనేది కూడా ఇమీడియట్లీ చేస్తూ ఉన్నారు. రంగనాథ్ గారికి మేము అంటే సంతోషిస్తున్నాము. అయితే ఈ వాటర్ ఏదైతుందో ఇంకా ఇబ్బంది పడకుండా ఈరోజు నైట్ వరకు వెళ్ళాలి. ఇమీడియట్లీ ఇప్పుడు ఉన్నటువంటి లోకంగా మాత్రం ఆర్థిక సాయం మాత్రం ప్రతి ఇంటికి అందజేయాలి. ఈ నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయము మినిమం ఒక 25-30 వేలు ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే చూసుకుంటే ఇది ఏదైతే మీరు వినతి పత్రం రాశారో ఈ వినతి పత్రంలో మొత్తం టోల్గా కూడా అయితే శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటూ కూడా మీరు రాసినటువంటి
అయితే ఇది అధికారులు సర్వే చేయాలి. మరి అధికారులు రాకపోవడానికి కారణం ఏంది? ఈ యొక్క ఇంత జనాలు మొత్తంగా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంత కాలనీ వాసులు అందరూ కూడా ఇళ్లలో ఇబ్బంది పడుతుంటే మరి అధికారులు ఎందుకు సర్వే చేయట్లేదు? మీరు ప్రైవేట్గా ఇంతమంది నష్టపోయారంటూ కూడా మీరు చెప్తూ ఉన్నారు. మరి ఈ లెక్కలు అధికారులకు తెలుస్తలేవంటారా? అధికారులకు ఇది కనబడతలేదు అంటే అధికారులు ఇప్పుడు హైడ్రా వాళ్ళు జిహెచ్ఎంసీ మీద వేయడము, జిహెచ్ఎంసీ వాళ్ళు హైడ్రా మీద వేయడము, ప్రభుత్వ అధికారులు మా డిపార్ట్మెంట్ కాదనడం, తర్వాత దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఒకరి మీద వేసుకుంటా దాన్ని సంజాయిషి చేస్తున్నారు, జాప్యం చేస్తారు తప్ప ఎవరన్నా పర్ఫెక్ట్గా ఈ ప్రాబ్లం ఉంది దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఎవరు ఎందుకు రండి, వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. ఫోటోల కోసం ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మీరు వచ్చేది ఫోటోల కోసం వచ్చేటోళ్ళు ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. మరి ఈ ప్రాబ్లం ఇట్లనే ఉంది. ఎట్లా ఇప్పటికి 4 రోజుల నుండి ఎవరు ఉద్యోగాల్లో పోతలేరు, జాబ్లకు ఎవరు పోలేదు, ఇంటికానే ఉన్నారు, స్కూల్లో పోతలేరు, జాబ్లో పోతలేరు, ఇబ్బంది పడుతున్నారు. కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏ లీడర్లతో వచ్చి పోతేది కాదు కదా ప్రభుత్వం. మెయిన్ ఒకటి అయితే ఎందుకు వచ్చిందంటారు ఈ వరద? ఇప్పటి వరకు రాలేదు అంటూ కూడా చెప్తున్నారు. పెద్ద మనుషులు గిట్ట ఉన్నారు, ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలేదు, మేము కూడా చూడలేదు అంటున్నారు. మరి దేనికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది అంటే గతంలో ఈ నాలాలు ఏదైతున్నాయో, ఈ నాలాలు అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతుందో నిజాం కాలం నుండి కూడా అప్పుడు తీసిన డ్రైనేజ్ వ్యవస్థ అప్పుడు ఉండే. ఎప్పుడైతే నగరానికి వలస రావడం ఇవన్నీ ఫ్లోటింగ్ జరిగిందో ఆ జిగ్జాగ్ ఈ కట్టడాలు చేయడము, లోపడంగా డ్రైనేజ్ ఇష్టానుసారంగా చేయడం, అధికారులు కూడా అనవసరంగా పర్మిషన్లు ఇవ్వడము, వీటితోని కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా కనీసం లేకపోవడం, సరైనటువంటి ఇంజనీర్లు లేకపోవడం, ఇంజనీర్లు కూడా చాలా ఏఈలు డిఈలు ఏం లాభం ఉండి ఇప్పుడు ఈ వాటర్కి ఇంత ఉంది దానికి ఆల్టర్నేట్ చూపించాలి. ఒక రంగనాథ్ సారు రావంగానే మిగతా వాళ్ళంతా అలర్ట్ అవుతారు, మళ్ళీ అర్ధ గంటకు సేమ్ అయిపోతుంది. నేనేమంటున్నానంటే అధికారులు జాప్యం, ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు కూడా ఉండాలి, ఈయనే ఉండాలి అవసరం అనుకోండి. శ్రీరామ్నగర్ బస్తీలో ఒక రోజు ఒక 3 గంటలు 4 గంటలు ఇంట్లో తిరిగితే వాళ్ళకి బాధ అర్థమవుతుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు జాప్యం అంటే ఒకరి మీద ఒకరు వేసుకోవడం అంటే సరైనటువంటి ఏమంటారు దీన్ని ప్రభుత్వం కూడా ఒక చురుకు పెట్టాలి వీళ్ళకి, అధికారులకు, అప్పుడు కానీ వింటారు వీళ్ళు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఖచ్చితంగా అధికారులు రావాలి, అధికారులు స్పందించాలి. రాజకీయ నాయకులు కూడా మేము గత 3-4 రోజుల నుండి ఈ యొక్క వరద నీటిలో ఉంటున్నాము, వాళ్ళు 1 గంట ఈ యొక్క వరద నీటిలో తిరుగుతేనే మా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో వస్తే కూడా గట్టిగా బుద్ధి చెప్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరు వాళ్ళు కూడా కొంతమంది ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు పరిస్థితి ఏంటంటే ఇక్కడ మేము ఇంతవరకు కూడా ఇంత పెద్ద వరదను చూడలేము అంటూ కూడా చెప్తున్నారు. అయితే చూసుకోవచ్చు, పిల్లలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అయితే మురికి నీరు అంతా మొత్తం రోజులుగా వచ్చి చేరుతుంది. ఈ విధంగా ఉండడం వలన అనేక అంటురోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ నీళ్ళు పోయిన తర్వాత వరదలో ఒక ప్రాబ్లం, వరద పోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం అయితే ప్రారంభం అవుతుంది. అధికారులు ఖచ్చితంగా తక్షణమే అధికారులు స్పందించాలి. ఇటు రాజకీయ నాయకులు కూడా స్పందించేసి ఈ యొక్క ప్రాబ్లం ఇప్పటికే కాదు, ఈరోజు వర్షం వచ్చిందంటే ఈరోజు పోయే అయితే కాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపించాలంటూ కూడా కాలనీ వాసులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.